హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు మంచి పాయసం అయితే చేసి చూపిస్తాను. మంచి పాయసం అంటే చాలా హెల్తీ అయిన పాయసం అండి. మీకు, మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. చాలా హెల్తీ కూడా ఇది. ఇంతకు ఈ పాయసం ఎలా చేయాలో చూద్దాము. పదండి. ఈ కొర్రలతో మనమైతే అన్నం వండుకోవచ్చు, జావ చేసుకోవచ్చు. ఇంకా పాయసం లాంటివి కూడా చేసుకోవచ్చు. దోసలు, ఇడ్లీలు కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం అవి ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడైతే ఈ కొర్రలతో మంచి పాయసం అయితే చేసి చూపిస్తాను. ఓకే. నేనైతే ఒక చిన్న టీ గ్లాసు కొర్రలైతే తీసుకొని నైటే నానబెట్టి పెట్టుకున్నానండి. ఖచ్చితంగా ఇవి నైటే నానబెట్టి పెట్టుకోవాలి. లేకపోతే పాయసం సరిగా రాదు. ఒకవేళ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కాకపోతే అది అంత టేస్టీగా ఉండదు. నైట్ నానబెట్టుకున్న కొర్రలని మంచిగా కడిగి పెట్టుకొని ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఖచ్చితంగా బౌల్ కొద్దిగా పెద్దదై ఉంటే బాగుంటుంది. ఒక గ్లాస్ కొర్రలకి ఒక 5 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఫుల్లుగా బాయిల్ అవ్వనవసరం లేదు. చెప్పాను కదా! ఒక గ్లాస్ కొర్రలకి 5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే అవి బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. వాటర్ కొద్దిగా వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొర్రలనైతే వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్‌లో అదైతే ఉడికిపోతుంది ఇలా. వాటర్ అంతా ఇంకిపోతాయి. ఇలా కొద్దిగా ఎసరున్నప్పుడు అంటే బాగా ఉడుకుతాయి చూడండి. ఉడికిన తర్వాత ఇందులోకి కావాల్సినవన్నీ వేసుకుందాము. పట్టుకొని చూస్తే మెత్తగా ఉడుకుతాయి. కొద్దిగా ఎసరున్నప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాం కదా! ఇప్పుడు దాంట్లోకి బెల్లం అయితే వేసుకుందాము. ఒక గ్లాసు కొర్రలకి 1 ½ గ్లాస్ బెల్లం అయితే వేస్తున్నాను నేను. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే 2 గ్లాసెస్ వరకు అయితే వేసుకోండి. బెల్లం అంతా కరిగేదాకా బాగా కలపాలి. కలిపితే మంచిగా బెల్లం అయితే కరుగుతుంది. ఇప్పుడు 2 ఇలాచీలు తీసుకొని మెత్తగా దంచి పెట్టుకుందాము. 2 ఇలాచీల పౌడర్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు. ఖచ్చితంగా స్వీట్‌లో మనం కొంచెం అయితే ఉప్పు వేసుకుంటాం కదా! ఇప్పుడు బాగా ఉడకనివ్వాలండి. కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడకనివ్వాలి. లేకపోతే అది గుజ్జు గుజ్జుగా అయిపోయింది కదా! మాడిపోతుంది. ఆ 2 ఇలాచీల పౌడర్‌నైతే వేసుకొని కలిపి ఇంకంతేనండి. పాయసం చాలా దగ్గర పడింది కదా! ఇప్పుడు ఒక గ్లాస్ మనం కొర్రలు తీసుకున్నాము. 1 ½ గ్లాస్ ఏమో బెల్లం తీసుకున్నాం కదా! లాస్ట్‌లో ఒక గ్లాస్ పాలైతే వేసుకుందాము. మీకు పాలు ఫ్లేవర్ నచ్చదనుకోండి వేసుకోకున్నా ఇది టేస్ట్ బానే ఉంటుంది. లేదంటే ఒక గ్లాస్ పాలైతే వేసుకోండి. నేను ఒక గ్లాస్ పాలైతే వేసుకున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలండి. చల్లటి పాలే పోస్తున్నాను నేను. వేడి పాలైతే పోయకండి. ఒకవేళ పాలన్నీ ఇరిగిపోయి పాయసం అంతా పాడవుతది. చల్ల పాలు పోసుకున్నా పర్లేదు బావుంటుంది. పాలంతా పోసి ఒకసారి కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మనకి కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకున్నామనుకోండి టేస్ట్ బావుంటుంది. అందుకే కొద్దిగా వేశాను. మధ్యలో తగులుతుంటే బావుంటాయి కదా! ఇప్పుడు ఇలా ఉంది కదా! ఇది చల్లారిన తర్వాత బాగా దగ్గరకైపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత పిల్లలకు పెట్టండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. ఇది ఎంత హెల్తీయో నేను మీకు చెప్పనవసరం లేదనుకుంటా. ఎందుకంటే మిల్లెట్స్ పాయసం కదా! చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చివరగా మీకొక విషయం చెప్పాలి. మన ఛానల్‌లో 1000+ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. చాలా థాంక్స్ అండి. నాకు ఇలా సపోర్ట్ చేసినందుకు. థాంక్ యూ.